మా డైరెక్టర్ గారు వచ్చేసి సత్తనపల్లి, ఆయన లాయర్ గారు, హైకోర్టు లాయర్ గారుగా ఇక్కడ హైదరాబాద్లో చేస్తూ సినిమాలు కూడా తీస్తున్నారు. ఆ విధంగా మా పరిచయం మీద బ్రహ్మంగారు మనం సినిమా తీయాలి అని ఒక చాలా సంవత్సరాల నుంచి అంటూ ఉన్నాం. సరే చేద్దాం అనుకుంటూ వస్తూనే ఉన్నాం. తర్వాత అనుకోకుండా మనం స్టార్ట్ చేసాం సినిమా. 1.5 ఇయర్లో అయిపోయింది సినిమా. నెక్స్ట్ మరి ఈ నెలలో 30వ తారీఖున సినిమా రిలీజ్ పెడుతున్నాం. డైరెక్టర్ గారు చాలా చక్కగా సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాగా చేశారు. మరి దీంట్లో సోనీ శెట్టిస్టా అనే ఒక మరి లేడీ కూడా అమ్మాయి ఇప్పుడు అనుకోకుండా వైజాగ్లో షూటింగ్లో ఉంది, రాలేకపోయింది. అశోక్ కుమార్ కూడా రాజేంద్ర ప్రసాద్తో పాటు బ్రహ్మాండంగా నటించారు. వీరందరూ మాకు ఆ సినిమాకు జీవం పోశారు. సెన్సార్ ఆఫీసర్ గారు ఈ సినిమా చూసి అవార్డు సినిమాని ఆమె కూడా చాలా సర్టిఫికేట్ మాకు ఇచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చెప్పాలంటే 30వ తారీఖు రిలీజ్ పెట్టాము. ప్రేక్షకుల దేవుళ్ళు, సినిమా దేవుళ్ళు అందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఈ సినిమాని అందరూ కూడా చూసి ఆనందించాలని కోరుతూ జయప్రదం చేస్తాం. ఈరోజు టాప్ ర్యాంకర్స్ అనే ఒక చక్కని సినిమాని 30వ తేదీ రిలీజ్ చేసే సందర్భంగా పాత్రికేయ మిత్రుల్ని, మీడియా మిత్రుల్ని, మా ప్రియమైన ఆడియన్స్ని అందరినీ కలిసి ముచ్చటించాలని ఈ రోజున కలవడం జరిగింది. మీరు వెనక పోస్టర్ చూసుంటారు. ఆ పోస్టర్ మీకు సగం కథ చెబుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ రోజున సొసైటీలో ఎలా ఉంది అని చెబుతూ, ఎడ్యుకేషన్ ఇలా ఉంటే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి అంటూ అందరికీ మనసుల్లో ఆలోచన రేకెత్తించే ఒక చక్కని చిత్రం. నా పేరు జయసూర్య. టాప్ ర్యాంకర్స్ ఈ సినిమా చిత్రకథ విషయానికి వస్తే నేటి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాని మీద ఒక సందేశాన్ని పాస్ చేస్తూ నిర్మించినటువంటి చిత్రం ఇది. ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఆడియో మంచి హిట్ సాధించింది. ఇందులో ర్యాంకుల రణరంగమా అనే పాటకు చాలా మంచి పేరు వచ్చింది. ఫస్ట్ కెమెరా ముందుకు రావాలంటే చాలా ఫియర్ ఉండేది. బట్ బికాజ్ ఆఫ్ డైరెక్టర్ సార్ నాకు అసలు ఆ ఫియర్ అంతా పోయింది. ఐఎమ్ సో హ్యాపీ టు గెట్ అ లవబుల్ ఛాన్స్ ఇన్ ద మూవీ. అండ్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేయడం ఇట్స్ అ లవబుల్ ఫీలింగ్ అండ్ మోస్ట్ మెమరబుల్ ఆల్సో. And thank you for all the team, and wish all the best of luck for our team, and hope andaru ma movie ni success chestarani feel avuthu. Thank you all. And ki avakasham ichina ma director gariki and producer gariki చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ మూవీ చేసేటప్పుడు నాకు నా ఇంటర్మీడియట్ గుర్తొచ్చింది. నేను నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నారాయణ కాలేజీలో హాస్టల్లో ఉన్నప్పుడు నేను జైల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యాను. సేమ్ ఈ మూవీ చేస్తున్నప్పుడు అరే నిజమే కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు అన్నట్టు నాకు కొన్ని సీన్స్ చేస్తుంటే నాకు ఏడుపు వచ్చేసేది. సో ఈ మూవీ మాత్రం డెఫినెట్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటిదాకా ఇలాంటి మూవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. సినిమా ఇది ఒక బలవత్తరమైన ఒక మీడియా, ఒక మనిషి మీద ఒక ప్రభావాన్ని చూపించేటటువంటి ఒక వస్తువు. దీన్ని రకరకాలుగా వాడబడుతూ ఉంది. అయితే మరి నేను ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి, ఇటువంటి కాన్సెప్ట్తో రావడానికి కారణం ఏంటి, వాట్ ఈస్ ది ఫిలిం, అసలు సెంటర్ ఐడియా ఆఫ్ ది ఫిలిం ఏంటి. ఇప్పుడు పోస్టర్ చూశారు మీరు, సెంటర్ ఫ్లేవర్ కొంచెం ఊతంగా అలా జస్ట్ స్మెల్ లాగా చూపించాను. గాడిద బరువు మోస్తున్న పిల్లకాయల పుస్తకాలు. ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, నా దృష్టిలో రుబ్బితే పిండి వస్తుంది కానీ జ్ఞానం రాదు.